50 లక్షలకు పైనే ఫీజు ఉంటుంది. అవునండి. ఈ కోర్స్ మీద ఏదైనా బిజినెస్ పెట్టుకుంది బెస్ట్ కదా, ఇంత పెట్టి అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయలేరు అంత కదా కొంతమంది. సో ఎట్లా ఉంటుందో ఫ్యూచర్ కూడా తెలియదు. అలాంటప్పుడు ఎందుకు పెట్టాలి ఇంత, వేరే ఆప్షన్స్ బెటర్ కదా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అంటే సజెషన్ ఏంటి? పైలట్ అనేది వాడు ఒక శాలరీ కోసమో లైఫ్ సెటిల్మెంట్ కోసం రారు, ప్యాషన్తో వస్తారు. ఏదో దీనిలోకి వెళ్తే శాలరీస్ ఎక్కువ ఉంటాయి ఏదో అన్న ఫీలింగ్లో ప్యాషన్ ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందో చెప్తాను వినండి. 18 years ఉన్న అబ్బాయి వచ్చి పైలట్ ట్రైనింగ్లోకి జాయిన్ అయ్యారు. 3.5 years ప్రోగ్రామ్. సో 21-22 లోపు జాబ్ వచ్చేసింది. సో 22 yearsకి ఒక అబ్బాయి పైలట్ అయ్యాడు. ఈ రోజున అదే అబ్బాయికి 22 years ఉందనుకుందాం. ఈ రోజున అంటే 26. ఈ రోజున శాలరీ 2.5 lakh ఒక కో పైలట్కి, అంటే ఒక ఫ్రెషర్గా ఒక అబ్బాయికి 2.5 lakh శాలరీ వస్తుంది. వీళ్ళకి నెంబర్ ఆఫ్ అవర్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు యాంకరింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఒక 10 years 5 years అని చెప్తారు. అదే పైలట్ని అడిగామనుకోండి, నాకు 5,000 hours ఎక్స్పీరియన్స్ ఉంది, 10,000 hours ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తారు. సో ఈ 22 years ఒక యంగ్ ఫ్రెష్ పైలట్, 42 years ఏజ్ వచ్చింది. ఆ అబ్బాయికి ఇప్పటికే ఒక 12,000-15,000 గంటలు 15,000 hours ఆఫ్ ఫ్లయింగ్ అయిపోయింది. ఇప్పుడు అబ్బాయికి శాలరీ ఎంత ఉంటుంది పర్ మంత్? 7-8 lakhs ఎట్లా ఉంటుంది? మినిమం 15 లక్షలు ఉంటుంది పర్ మంత్. సో సంవత్సరానికి ఎంత వస్తుంది? 15 లక్షల కోట్లలో ఉంటుంది, 1.5 పైన వస్తుంది. అదే అబ్బాయికి ఇప్పుడు 52 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నెలకి ఎంత వస్తుంది? ఒక 20 lakhs వరస్ట్ కేసులో. ఇది వరస్ట్ కేసు. నెలకు 20 lakhs వస్తుంది. ఇప్పుడు సంవత్సరానికి ఎంత వస్తుంది? 2 కోట్లు 3 కోట్ల వరకు వస్తుంది. 2.40 లక్షలు. మరి అప్పుడు 60 సంవత్సరాల దాకా ఎంత వస్తుంది? ఓహో, ఇంకా మొత్తం కోట్లలోనే ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే ఈ ఫ్రెషర్గా వెళ్ళిన 2.5 lakh అక్కడ సంవత్సరానికి మనం సంపాదించే 2.5 crore ఎక్కడ? అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేది, ఫస్ట్ పెట్టే ఫీజు గురించి కొంచెం ధైర్యం చేసి ఈ కోర్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ప్యాషన్తో వచ్చిన వాళ్ళు పర్మనెంట్గా అలా కూర్చుంటారు. ప్యాషన్తో రావాలి దీనికి. ప్యాషన్తోనే రావాలి. ఎందుకంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అట్లా అని ఐఐటి అంతా ఉండదు, అంత టఫ్గా కూడా పేపర్స్ ఉండవు. ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ, అలా తీసి పక్కన పడేస్తారు. ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ. వాంటెడ్గా వచ్చాడా వాడికి కొంచెం కష్టం అనిపిస్తుంది.